టాలెంట్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు, టాలెంట్‌కి వయసుతో సంబంధం లేదు అని నిరూపించాడు ఈ ఓటీటీకి భీమవరం బుడ్డోడు. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో బుల్లిరాజు క్యారెక్టర్లో నటించిన ఈ బుడ్డోడి గురించి అయితే కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అంతకన్నా ముందు ఈ ఛానల్లో నాది ఇదే ఫస్ట్ వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే ఇదొక బిగ్గెస్ట్ మూవీగా కూడా చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాజు మూవీస్ కూడా రిలీజ్ అయినప్పటికీ సంక్రాంతికి వస్తున్న మూవీ టోటల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందని చెప్పుకోవచ్చు. మూవీ చూసిన వారందరూ వెంకీ, ఐశ్వర్య, మీనాక్షిల నటన అదిరిపోయిందంటూ కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. వీరితో పాటు సినిమాకు సంబంధించిన మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతనే బుల్లిరాజు పాత్రలో మెరిసిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్. బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. చూడటానికి బుడ్డోడే కానీ పేరు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ బుడ్డోడికి నటన అంటే చాలా ఇష్టమట. తండ్రి పేరు శ్రీనివాసరావు, తల్లి దేవి, తండ్రి బిజినెస్, తల్లి హౌస్ వైఫ్. అలాగే ఒక చెల్లి కూడా ఉంది రేవంత్కి. రేవంత్ సొంత ఊరు భీమవరం. ఫేవరెట్ ఫుడ్ ఫిష్ అండ్ ప్రాన్స్. అలాగే ఫేవరెట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. మన తెలుగు ఇండస్ట్రీలో కామెడీ చేసే చైల్డ్ ఆర్టిస్టులు తక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బుల్లిరాజు క్యారెక్టర్లో నటించిన రేవంత్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడేమో చూడాలి. సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారా? చూస్తే ఈ ఓటీటీకి రేవంత్ చేసిన యాక్టింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ రేవంత్కి మంచి అవకాశాలు వచ్చి మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.